కరోనా కొత్త వేరియంట్ పై ఆందోళన వద్దు, భయపడవలసిన పని లేదంటున్న డాక్టర్లు. JN1 ప్రమాదకారి కాదని ఇప్పటికే తేల్చి చెప్పిన WHO సివియర్ జబ్బు కలిగించే అంత శక్తి దానికి లేదని వెల్లడి. ఈ మాటలు నమ్మొద్దు దయచేసి. గట్టనే అన్నారు చాలా మంది. కరోనా వచ్చే ముందు గట్టనే అదే అది ఎక్కడ నుంచి చైనాలో పుట్టిందట, మన భారతదేశానికి ఎట్లా ఎప్పుడో చూద్దాంరా భయ అన్నారు. అక్కడ డిసెంబర్లో తేలిందో లేదో చైనాలో ఒక కేసు జస్ట్ ఒక్క 15-20 రోజులలో మొత్తం ఇండియా అంతా ప్రపంచం అంతా పాకిపోయింది. వైరస్లు చాలా డేంజరస్, క్షణాలలో పాకిపోతాయి అవి. వీళ్ళు ఆందోళన వద్దంటాను, జాగ్రత్తగా ఉండడం ముద్దు. ఆందోళన కంటే జాగ్రత్తగా ఉండడం ముద్దు. వీళ్ళనేడా నమ్ముతారా? డాక్టరు ప్రిస్క్రిప్షన్ రాసిస్తే 100% జబ్బు పోవడానికి రాసేయడు. ఓ 10 రకాలు రాస్తాడు. ఆ 10 ఏదో ఒకటి తాకుతుంది. అడ్డి మారి గుడిదే బే. లేకపోతే కరోనా ఎప్పుడో కథమైపో. వాళ్ళు రాసిన పారాసిటమాల్ అని ఒకడు అన్నాడు, ఇంకోటి అని అన్నాడు. ప్రత్యామ్నాయమే దానికి తప్పించి బరాబరి గోలెతో తగ్గుతుంది అనేది ఏది లేదు. పెరుగుతున్న కరోనా కేసులతో ఆందోళన చెందొద్దని డాక్టర్లు సూచిస్తున్నారు. ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్న JN1 వేరియంట్ ప్రమాదం కాదని చెప్తున్నారు. ఈ వేరియంట్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే రకమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. JN1 గురించి నవంబర్ 21వ తేదీన WHO ఒక ప్రకటన విడుదల చేసింది. ఒమిక్రాన్ కు సబ్ వేరియంట్ గా ఉన్న BA.2.86 వేరియంట్ లో జరిగిన మ్యుటేషన్ వల్ల JN1 వేరియంట్ ఏర్పడిందని అందులో పేర్కొంది. ఈ వేరియంట్ కు వ్యాపించే గుణం మోడరేట్ గా మధ్యస్థంగా ఉందట. మధ్యస్థం ఉంది. మన ఒంట్లో ఉన్న యాంటీబాడీస్ ను ఛేదించే గుణం కూడా ఈ మధ్యస్థమే. సివియర్ జబ్బు కలిగించే అంత శక్తి దీనికి లేదని తెలిపింది. ఏది ఉన్నా ఏం కాకున్నా అది మనిషిలా కనబడేది లేదు, పశువులా కనబడేది కాదు, లేకపోతే ఇంకో జీవిలా కనబడేది కాదు. కనబడని ఒక భూతం లాంటిది అది. దాని ఎడల ఎంత ఉడుకు నీళ్ళు తాగితే పోతుందని పెద్ద సార్ అన్నాడు. కానీ అది కానీ ముచ్చట కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ప్రమాదం కదా, ప్రాణం పోతే రాదు. అదే కేసీఆర్ సార్ దీనికి కూడా అన్నాడు, మంచి మాట అన్నాడు. బతుకుంటే బచ్చల కూర తింటామా అని ఆయన అన్నాడు. ఉడుకు నీళ్ళు తాగితే పోతుందని ఒకళ్ళు అన్నాడు. ఉడుకు నీళ్ళు ఎర్రబెల్లి అన్నాడు. ఎందుకంటే ఆయన ఉడుకు నీళ్ళ చదివిండు. ఉడుకు నీళ్ళ చదువు చదివిండు కాబట్టి ఉడుకు నీళ్ళు అన్నాడు. ఇక మన సార్ కొంచెం పెద్ద చదువు చదివిండు కదా, 84,000 పుస్తకాలు చదివిండు కదా, ఆయన పారాసిటమాల్ అన్నాడు. కాబట్టి ఈ కథ అంతా వీళ్ళు చెప్పే ముచ్చట్లంతా పట్టించుకోకుండా మూతికి మాస్క్ కట్టుకోర్రి, జాగ్రత్తగా ఉండరు.